ఈ వీడియోలో మనము యూస్ఫుల్ మ్యాక్రో నెంబర్ 2 ఆటో అడ్జస్ట్ కాలం విడ్త్ క్రియేట్ చేసుకుందాం. ఎట్లా చేసుకుందామో తెలుసుకుందాం. మీరు ఈ వర్క్షీట్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ బాటంలో చూడండి. మనం వ్యూ కమాండ్ ట్యాబ్కి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ బాటంలో ఒకటి ఉన్నది చూసారా బటన్ ఏముంది, నో మ్యాక్రోస్ ఆర్ కరెంట్లీ రికార్డింగ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ డైలాగ్ బాక్స్ వచ్చింది, ఆటో అడ్జస్ట్ కాలం విడ్త్. ఆటో అడ్జస్ట్ కాలం విడ్త్. దీనికి మనము మనం కంట్రోల్ జే అని పెట్టుకుందాం. జే అంటే ఏంది, కంట్రోల్ షిఫ్ట్ జే అంటే ఇది రన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఇక్కడ రాసుకోవచ్చు, దాని పేరే క్లియర్గా చెప్తుంది కాబట్టి రాయాల్సిన పని లేదు. ఇక్కడ ఓకే క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది, స్టార్ట్ అయింది రికార్డ్ అవ్వడం. అంటే ఇప్పుడు మనం చేసే యాక్షన్స్ అన్నీ రికార్డ్ అవుతాయి ఆ మ్యాక్రోలో. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఫస్ట్ ఏదన్నా సెల్లోకి పోతా, డేటా సెల్లోకి పోయి కంట్రోల్ ఏ నొక్కుతా. మన డేటా అంతా సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఆల్ట్ ప్లస్ హెచ్ ప్లస్ ఓ ప్లస్ ఐ అయిపోయింది. మన పని అయిపోయింది, మనకు కావాల్సింది. మళ్ళీ ఆ మ్యాక్రోని స్టాప్ చేయాలి. మళ్ళీ ఈ బటన్, ఇది ఇక్కడ చిన్న బటన్ ఉంది కదా, దీన్ని మనము క్లిక్ చేద్దాం. ఇప్పుడు స్టాప్ అయిపోయింది. కావాలంటే మనం చూసుకోవచ్చు మ్యాక్రోస్లో మనది ఇప్పుడు చేసింది ఆటో అడ్జస్ట్ ఉందా లేదా అనేది, సేవ్ అయిందా లేదా అనేది. వ్యూ మ్యాక్రోస్ ఇక్కడ చూసారా వచ్చింది, ఆటో అడ్జస్ట్ కాలం విడ్త్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసినాం, అది వచ్చింది. ఈ రకంగా ఉన్నది కదా. ఇప్పుడు ఇది రన్ అవుతుందా లేదా మనం చూసుకోవచ్చు. ఎట్లా చూసుకోవచ్చు, మనం దీన్ని క్లోజ్ చేద్దాం. చేసేసి ఇక్కడ కంట్రోల్ జెడ్ చేద్దాం, మళ్ళీ ఒరిజినల్గా అవుతుంది. ఇప్పుడు మనది ఏంటిది, అది మన కాలం విడ్త్ది మనది ఏంటిది. లేకపోతే మనం ఈ వ్యూస్లోకి వెళ్ళి మ్యాక్రోస్లోకి వెళ్ళిపోయి ఈ వ్యూ మ్యాక్రోస్ క్లిక్ చేసి దీన్ని రన్ చేద్దాం. కాలం విడ్త్ను రన్ చూసారా, అంటే ఇట్లా మ్యాక్రోను మనకి ఎన్నిసార్లు కావాలంటే, ఏ ఫైల్లో కావాలంటే ఆ ఫైల్లో మనము చేయొచ్చు. దీన్ని నేను ఎక్కడ సేవ్ చేసిన, పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్. ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ను నేను మళ్ళీ సేవ్ చేసేటప్పుడు నేను చెప్పిన కదా మీకు, మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్, సేవ్ అయ్యేది మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు ఈ మ్యాక్రో సేవ్ అవుతుంది, మీకు పనికి వస్తుంది.